దృష్టి ప్రకృతి ద్వారా మానవుడికి ఇవ్వబడిన అతి గొప్ప అద్భుతం. ఆ దృష్టి కారణంగానే ఈ మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, తన మార్గాన్ని చూడగలుగుతున్నాడు. కానీ ప్రపంచంలో దృష్టి పొంది కూడా అందరూ మహాత్ములు కాలేరు, సంతోషంగా ఉండలేరు. ఈ ప్రపంచంలో సంతోషంగా ఎవరుంటారు అంటే ఎవరి దృష్టికోణం అయితే శుభంగా ఉంటుందో. బహుశా ఒకవేళ మీరు గులాబీలో ముళ్ళు వెతికితే అది ఖచ్చితంగా మీ చేతులకి ఆ ముళ్లతో గాయాన్ని చేస్తుంది. ఎందుకు అంటే వారి దృష్టి కేవలం ఆ ముళ్ల వరకే ఉంటుంది. కానీ సువాసనను తయారు చేసేవారు ఆ పూల యొక్క రెక్కలను సంపాదిస్తారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఎవరైతే అంధకారంలో ప్రకాశాన్ని చూడాలి అనుకుంటారో వారికి దీపం కూడా సూర్యుడిలాగే కనిపిస్తుంది. ఒకవేళ లోపాలు వెతకాలి అనుకుంటే వారికి దీపంలో తైలంలో కూడా అంధకారం కనిపిస్తుంది. ఎవరైతే ప్రేమని పొందాలి అనుకుంటారో